అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం శశి సారథి గారు రచించిన తనకు మాలిన ధర్మం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నగరం నడిబొడ్డులో ఉన్న ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో 3 బ్లాకుల్లో బ్లాకుకి 20 అపార్ట్మెంట్లు చొప్పున మొత్తం 60 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ ఏ ఇంట్లో ఏ అవసరం వచ్చినా ఏ బ్లాక్ లో ఉన్న రాధిక పేరే అందరికీ గుర్తొస్తుంది. అక్కడకు ఎవరు కొత్తగా ఉండడానికి వచ్చినా ముందుగా తెలిసేది రాధిక గురించే. ఇంతకీ ఏమిటి రాధికలోని ప్రత్యేకత, ఎందుకు ఆవిడ అంతగా పాపులర్ అయింది అని ఎవరైనా ఆరా తీస్తే వాళ్లకు ఈ క్రింది విషయాలు తెలుస్తాయి. రాధికది చాలా జాలి గుండె. ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేయడం తన ధర్మం అనుకునే మనిషి. చిన్నప్పటి నుంచి అదే అలవాటు రాధికకు. స్కూల్లో ఎవరికి పెన్సిళ్ళు పెన్ను లాంటివి అవసరం వచ్చినా రాధిక దగ్గరికే వచ్చేవారు. ఒకసారి పరీక్షలప్పుడు ఎవరికో పెన్ను అవసరం వస్తే తన దగ్గర ఒక్కటే ఉన్నా కాదనలేక ఇచ్చేసింది. బిక్కముఖం వేసుకుని కూర్చున్న రాధికను చూసి విషయం అర్థం చేసుకుని తన పెన్ను ఇచ్చి పరీక్షలు రాయించిన టీచర్ ఇలాంటి తనకుమాలిన ధర్మాలు చెయ్యకూడదని, తన దగ్గర 2 పెన్నులుంటే ఒకటి ఇవ్వచ్చు గాని ఇలా చేస్తే మంచమ్మాయి అని పేరు వచ్చినా చివరకు చాలా నష్టపోవాల్సి వస్తుందని చెప్పింది. అప్పటికి తల ఆడించినా తిరిగి తన పరోపకారాన్ని అలానే కొనసాగించింది రాధిక. చెప్పి చెప్పి విసుగుపుట్టి ఇంక నీ కర్మ అనుకుంటూ ఇంట్లో వాళ్లు కూడా మానేశారు. అదిగో అలా చిన్నప్పటి నుంచి పరోపకారాన్ని ఒళ్లంతా రంగరించుకున్న దానకర్ణి మన రాధిక. ఇక వర్తమానంలోకి వస్తే రాధిక భర్త రాజారావు గవర్నమెంట్ ఉద్యోగి. వాళ్లకు 2 పిల్లలు. అబ్బాయి 7వ క్లాసు, అమ్మాయి 5వ క్లాసు చదువుతున్నారు. పిల్లాడు 7వ క్లాసు కామన్ పరీక్షలు రాయాలి. ఇంటి పట్టున ఉండి వాడి చదువు సంగతి చూడమని భర్త ఎంత మొత్తుకున్నా ఎప్పటిలాగే అలాగేలేండి అని ఆ టైంకు ఎవరైనా రాధిక గారు మా మిక్సీ పాడైంది, ఏం చేయాలో తోచడం లేదు అంటే అయ్యో అలాగా, పప్పు తీసుకురండి నేను రుబ్బిస్తాను అని ఆ పనిలో ఆవిడతో మాటల్లో పడి కొడుకు చదువు మాని టీవీ చూస్తున్నాడని కూడా గమనించలేదు. ఇంతలో చికెన్ గున్యా వ్యాధి ప్రబలించింది. ఇంకే రాధికకు చేతి నిండా పని. ఎక్కడలేని ఉత్సాహంతో తెలిసిన వాళ్లకు తెలియని వాళ్లకు అందరికీ సేవ చేయటం మొదలుపెట్టింది. ఇంతకు ముందు ఇంట్లో పనంతా చేసుకుని బయటకు వెళ్లేది. బయట వాళ్లకు తన అవసరం ఎక్కువ అవడంతో ఇంట్లో వాళ్ళని పట్టించుకోవటం మానేసింది. దాంతో పిల్లలు చదువుల్లో వెనకబడటం మొదలుపెట్టారు. ఒకరోజు ఇంట్లోకి వస్తుంటే ఎదురింట్లో ఉండే లక్ష్మిగారు ఆపి, రాధిక గారు, మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పాపం కారిడార్లో తిరుగుతున్నారు. వాళ్ళింటికి వచ్చేటప్పటికి మీరు ఇంట్లో ఉంటే బావుంటుందేమో అన్నారు. పైకి నవ్వినా మనసులో చిర్రెత్తింది రాధికకు. నా సంగతి ఈవిడికెందుకు, అందరూ నా కోసం వస్తున్నారని కుళ్ళిపోతోంది అనుకుంది. ఇక పిల్లల పరిస్థితి, స్కూల్ నుంచి రాగానే తల్లి ఏదైనా టిఫిన్ చేసి పెడితే తిని హోంవర్క్లు చేసుకునే పిల్లలు ఇప్పుడు తండ్రి వచ్చి అన్నం వండే వరకు బిస్కెట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా భోజనం చేయగానే నిద్ర ముంచుకొచ్చేది. ఇలాంటి వాతావరణంలో సహజంగానే పిల్లల చదువుకు వెనకబడటంతో పాటు ఆరోగ్యం కూడా పాడైంది. రాధిక భర్త రాజారావుకు అన్నింటికీ సర్దుకుపోయే తత్వం ఉంది. పెళ్లైన కొత్తలోనే రాధిక స్వభావం పసిగట్టాడు. కానీ నేను ఆఫీసులో ఉన్నప్పుడు తను ఏం చేసుకుంటే నాకెందుకు అనుకునేవాడు. పిల్లలు పుట్టాక మాత్రం రాధిక కొద్దిగా పరోపకారాన్ని ప్రక్కకు పెట్టి పిల్లల్ని చూసుకునేది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్లటం మొదలుపెట్టాక రాధిక పరోపకారానికి మళ్లీ రెక్కలొచ్చాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే పరోపకారం చేయడానికి ఎవరున్నారని ఎదురు చూస్తూ ఉండేది. అందుకనే సహజంగానే ఎవరింట్లోనైనా ఎవరికి అవసరం వచ్చినా ముందుగా రాధికే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఇల్లంతా మార్కెట్ కింద తయారైంది. ఏ వస్తువు కావాలన్నా గంట సేపైనా వెతికితే గాని దొరకటం లేదు. అయినా రాజారావు మాత్రం భార్యను పల్లెత్తు మాట అనలేదు. ఒకసారి మాత్రం పిల్లలు సరిగా చదవటం లేదు రాదా, కొంచెం వాళ్ల కోసం ఒక గంటైనా స్పేర్ చేస్తే బావుంటుందేమో అని మాత్రం అన్నాడు. అప్పటికి నిజమేనండి, రేపటి నుంచి వీళ్ళకు హోంవర్క్లు చేయించాకే ఎవరు పిలిచినా వెళ్లేది అని గట్టిగా చెప్పినా ఆ టైంకి ఎవరైనా రాగానే అన్నీ మర్చిపోయి వెళ్ళిపోయేది. సమస్యకు పరిష్కారం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించాడు రాజారావు. అతనికి భార్యని బాధ పెట్టడం ఇష్టం లేదు. అయినా ఆమె ఏమీ తప్పు పని చేయటం లేదు. కాని మంచైనా అతి అయితే కష్టం కదా. అదే తనకి అర్థమయ్యేలా చెప్పాలని సతమతమయ్యాడు. ఇంతలో దేవుడే రాజారావు సమస్య తీర్చినట్లు రాధిక చికెన్ గున్యాతో మంచం పట్టింది. ఆ రావటం చాలా ఎక్కువగా వచ్చిందేమో, కనీసం లేచి నడవలేకపోయింది. దాంతో రాజారావు ఆఫీస్కి సెలవు పెట్టాడు. మీరెందుకు సెలవు పెట్టారు, తెలిసిందంటే ఎవరో ఒకళ్ళు వచ్చే నాకు చెయ్యకపోరు, ఇంతకి కూడా మీకే ఇబ్బంది ఉండదు, ఎవరైనా వచ్చి చేసే వెళతారు ధీమాగా చెప్పింది రాధిక.
అలా 2 రోజులు గడిచిపోయాయి. మన ఫ్లాట్స్లో ఎవరికీ తెలియలేదా? మీరు చెప్పారా లేదా? 3వ రోజు గట్టిగా అడిగింది. ఎందుకు చెప్పలేదు? నీ చేత సేవలు చేయించుకుందామని వచ్చిన వాళ్ళతో చెప్పాను. ఈ పాటికి మొత్తం అన్ని ఇళ్ల వాళ్ళకి తెలిసే ఉంటుంది అన్నాడు. అరే, ఇలా అయ్యిందేమిటి అని ఆశ్చర్యపోయింది రాధిక. సాయంత్రం 2-3 వచ్చి చూసి వెళ్లారు. అయ్యో, మీరు పడుకున్నారా? మా ఇంట్లో ఫలానా వాళ్ళకి బాగాలేదు, ఈ పని ఉంది, ఆ పనుంది అని చెప్పేవారే గాని సాయానికి ఎవరూ రాలేదు. అదే సమయంలో పని మనిషికి కూడా జ్వరం రావటంతో రాజారావుకి పని బాగా ఎక్కువైంది. అయినా ఏమాత్రం చిరాకు పడేవాడు కాదు. ఒకరోజు ఎదురింటావిడ వచ్చారు. పని మనిషి లేదని చూసి వెంటనే వాళ్ళ పని మనిషిని పంపించారు. కూరలు కూడా ఆ రోజు నుంచి పంపేవారు. అప్పుడప్పుడు వచ్చి కూర్చునేవారు. అయ్యో, ఈవిడినేనా? చాలా బడాయి ఎక్కువ అనుకునేదాన్ని అనుకుని బాధపడింది రాధిక. వారం తర్వాత ఎలానో ఓపిక చేసుకుని లేచింది. బలవంతంగా భర్తని ఆఫీస్కి పంపించింది. సాయంకాలానికి విపరీతమైన నీరసం వచ్చింది. వాళ్ళ నాన్న చెప్పాడేమో, పిల్లలు స్కూల్ నుంచి రాగానే బత్తాయి రసం తీసిచ్చారు. వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏమీ చేసేదాన్ని కాదు, ఇప్పుడు వీళ్ల చేత చేయించుకోవాల్సి వస్తుంది అనుకుంటూ రాధిక మనసు తల్లడిల్లింది. పిల్లలే కుక్కర్ పెట్టారు. అవసరం మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది. అందుకే వీళ్ళంత త్వరగా అన్నీ నేర్చుకున్నారు అనుకుంది. మంచం మీద నుంచి లేవబోతున్న రాధికతో, నువ్వు పడుకోమ్మా, పూర్తిగా తగ్గకుండా లేస్తే మోకాళ్ల నొప్పులు అలానే ఉండిపోతాయంట ఆరిందలా చెప్పింది కూతురు. రాధిక తల్లి మనసు పిల్లల పట్ల ప్రేమతో నిండిపోయింది. ఆ రోజు రాత్రి పనంతా పూర్తయ్యాక తన కాళ్ళకి అయోడెక్స్ మర్దనా చేస్తున్న భర్తతో, నేనంత పిచ్చిదాన్నండి, నా ఇల్లు వదులుకొని అందరి ఇల్లు చక్కబెట్టాను. ఇప్పుడు చూడండి, నాకు సాయానికి ఎవ్వరూ రాలేదు, ఎంత సమయం వృధా చేశాను అంటూ బాధపడింది. దానికి రాజారావు, అలా అనుకోకూడదు రాధా, విఫలం ఆశించి ఎవరికీ సాయం చేయకూడదు. పరులకు సేవ చేయాలనే తత్వం నీ రక్తంలో జీర్ణించుకుని ఉంది. ఎవరైనా బాధపడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకోలేవు. అందరికీ అదే మోతాదులో పరోపకారం చేయాలనే తపన ఉండదు కదా. అయినా నీ దగ్గర సాయం పొందిన వాళ్ళందరికీ ఇప్పుడు నిజంగానే ఏమైనా పనులున్నాయేమో. నేను చెప్పేది ఒకటే, నువ్వు సాయం చెయ్యి, నేను వద్దనడం లేదు, కానీ మా బాగోగులు కూడా చూస్తూ ఉండు అన్న భర్త చేతులను తన చేతిలోకి తీసుకుంటూ, అవునండి, నా తప్పు నాకు తెలిసింది, తనుకుమాలిన ధర్మం చేయకూడదు. అయినా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ అని అంటూ నవ్వింది. అప్పటికి జ్ఞానోదయం అయినట్టు రాధిక మనసంతా తేలికగా ఉన్నా, ఏమో రేపన్నది ఇంకో కొత్త కోణం. రాధికకు జ్వరం తగ్గి ఓపిక కూడా వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చి రాధిక గారు అని పిలిస్తే, ఓయ్ వస్తున్నా అని వెళ్లకుండా ఉంటుందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.